ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సినవి ఏంటంటే కుంకుడికాయలు, కొట్టిన కుంకుడికాయలు 100 గ్రాములండి. కొట్టేసి అది లోపల గింజ తీయాలి. తీసినవి 100 గ్రాములు అనమాట. 50 గ్రాములు శీకాకాయలు. ఒకవేళ మీకు ఏమన్నా డాండ్రఫ్ ఉంటే కనుక ఒక అంగుళం మొక్క అల్లం కూడా వేసుకోండి. నేను ఇందులో అల్లం వేయలేదు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అల్లం వేసుకోండి. దీంట్లో 1 లీటర్ వాటర్ పోసి దాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించాలండి. దీన్ని పావు గంట సేపు మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి. మరిగించిన తర్వాత ఆ చిక్కటి కుంకుడికాయ రసం ఉంది కదా, దాన్ని ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకుని అప్పుడు షాంపూ మేకింగ్కి ఉపయోగించాలండి. ఇది బాగా మరిగించి బాగా చిక్కగా ఉండాలన్నమాట. ఈ కుంకుడికాయ రసం చిక్కగా లేకపోతే షాంపూ పల్చగా ఉంటుందండి. 300 ml తీసుకోవాలి కుంకుడికాయ రసం. ఇప్పుడు దీంట్లోకి 5 ml గ్లిజరిన్ కలుపుకోవాలి. ఈ గ్లిజరిన్ వల్ల జుట్టు చాలా సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. ఇది మీకు బయట కొన్న షాంపూ నురుగు ఎలా వస్తుందో అలాగే నురుగు వస్తుందండి. ఇది కోకో గ్లూకోసైడ్ అండి. కోకో గ్లూకోసైడ్ న్యాచురల్ ఫోమింగ్ ఏజెంట్. ఇది షాంపూ మేకింగ్కి, పిల్లల షాంపూస్ ఉంటాయి కదా, బేబీ షాంపూస్, వాటికి దీన్ని ఉపయోగిస్తారనమాట. ఇది పూర్తిగా న్యాచురల్ అండి, ఇది కెమికల్ కాదు. దీన్ని 50 ml తీసుకోవాలి. కోకో గ్లూకోసైడ్ ఇది కొబ్బరితో చేస్తారండి. ఇది ల్యాబ్లోనే చేస్తారు, కాకపోతే కెమికల్ మాత్రం కాదు. దీనివల్లే షాంపూ బాగా నురుగు వస్తుంది అనమాట. మనకి మామూలుగా షాంపూ, బయట కొన్న షాంపూ ఎలా నురుగు వస్తుందో దీనివల్లే ఈ షాంపూ నురుగు కూడా అలా వస్తుంది. దీన్ని నేను 50 ml తీసుకున్నాను. 300 ml కుంకుడికాయ రసం తీసుకున్నాం కదా, 50 ml కోకో గ్లూకోసైడ్, 5 ml గ్లిజరిన్. ఈ 3 బాగా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసిపోవాలన్నమాట. గ్లిజరిన్, కోకో గ్లూకోసైడ్ కొంచెం తొందరగా కలవు, అందుకని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో నేను ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అంటే కొంచెం ఆ షాంపూ ఫీల్ రావాలి కదా, స్మెల్, అందుకని నేను ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో నేను జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. 2.5 ml అండి జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్. ఇప్పుడు దీన్ని ఇలా హ్యాండ్ బ్లెండర్తో బాగా కలపాలండి. అది మొత్తం అంతా కలిసిపోవాలి, లేదంటే ఆ కోకో గ్లూకోసైడ్ అన్నది అడుక్కు వచ్చేస్తుంది, ఇలా కిందకి దిగిపోతుంది. అందుకని మీరు ఎంత బాగా కలిపితే అదంతా బాగా కలుస్తుంది అనమాట. అది బాగా కలపాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని, ఇప్పుడు ఇది షాంపూ రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని ఒక బాటిల్, ఎంటీ బాటిల్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఖాళీది, అందులో వేసేసుకోవాలి. ఇది నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఇందులో నేను ప్రిజర్వేటివ్ మిక్స్ చేయలేదు. మీకు కావాలనుకుంటే ప్రిజర్వేటివ్ మిక్స్ చేసుకోవచ్చు. ప్రిజర్వేటివ్ మిక్స్ చేసుకుంటే మీకు బయట పెట్టినా పాడైపోదు. అదే ప్రిజర్వేటివ్ మిక్స్ చేయకపోతే మాత్రం కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మీరు తల స్నానానికి చేయడానికి ముందు ఒక 5 నిమిషాల ముందు బయట పెట్టి అది కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత అప్పుడు షాంపూ చేసేసుకోవచ్చు, లేకపోతే పాడైపోతుందండి, ఆగదు. ఇప్పుడు ఈ బాటిల్లోకి వేసాం కదా, మీరు ఇది ఇంకా మిగిలిపోయింది నాకు ఈ కుంకుడికాయ రసం, దాంతో కూడా నేను ఇంకా మిగిలింది ఈ కోకో గ్లూకోసైడ్ అది
ఇప్పుడు ఈ కొలతలను బట్టి మీరు మిగిలినవి కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇది చూసారా, నాకు ఫుల్ బాటిల్ అయిపోయింది. 300 ml అలా వేసాం కదా, ఇంకొంచెం మిగిలిపోద్ది అనమాట. అప్పుడు 150 ml అలా తీసుకుని 25 ml కోకో గ్లూకోసైడ్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షాంపూ మీరు బయట కొన్న షాంపూ ఎలా ఉంటుందో, నురగ వస్తుందో సేమ్ అలాగే నురగ వస్తుందండి. ఇది జుట్టుకి చాలా మంచిది, ఎలాంటి కెమికల్స్ ఇందులో లేవు. హ్యాపీగా నిరభ్యంతరంగా వాడుకోవచ్చండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.